హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి చేపల కూర చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో చేపలు, ఈ చేపలకు అరగంట సేపు ఉప్పు, నిమ్మకాయ, పసుపు కలిపి వండించాను ఫ్రెండ్స్. అలాగే మసాలా పొడి నేనే చేసాను ఫ్రెండ్స్. కారము మన ఇండియా కారం ఇది. అలాగే ఫ్రెండ్స్ టమాటో, ఎల్లుల్లి, ఉల్లిపాయ ఒకటి, అలాగే పసుపు, చింతపండు, నూనె, పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల కూర చేస్తాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఫ్రెండ్స్ కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చేపని, ఎందుకంటే చేపల కూరలో ముక్క కట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఇలా వేస్తే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూర. అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది చేపల కూర. తెలియని వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాక ఈ చేప ముక్కలు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా నూనె కాగినాక ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఇది తీసాం కదా, కొద్దిగా నూనె కాగినాక ఇది అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సింపుల్గా చేపల కూర అయిపోవాలంటే కనుక ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. దీంట్లో ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది
అలాగే ఫ్రెండ్స్ చూడండి, ఇది మీ కిచెన్ ఫ్రెండ్స్, మాది పెద్ద కిచెన్ ఇది. ఇప్పుడు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ మీకు మంటను బట్టి, మీకు ఎంత కారం తింటారో అంత కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో నేను అయితే వేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు చేప ముక్కలు కూడా యాడ్ చేసాను ఫ్రెండ్స్. ఇది కోయిట్లో మా వంట ఫ్రెండ్స్. ఇది ఆ తమ్ముడికి కూర. మధ్యాహ్నం భోజనానికి మటన్ చేసాను ఫ్రెండ్స్, అది భోజనం అయిపోయింది. మళ్ళీ ఇది నైట్కి ఇస్తాను తమ్ముడికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం పట్టుకున్న మసాలా పొడిని దీంట్లో వేద్దాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేద్దాం. ఇది చింతపండు జ్యూస్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇది చింతపండు. అలాగే వాటర్ కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో చేపల కూర. ఇప్పుడు దాన్ని 10 నిమిషాలు 20 నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల కూర, కొయిట్లో చేపల కూర ఇది. ఎలా ఉందో ఫ్రెండ్స్, బాగున్నదా? హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ చేపల కూర ఎలాగొచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ముక్క అసలు ఎరగంటే ఎరగదు ముక్క ఫ్రెండ్స్. గ్రేవీ కూడా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఈ బోన్స్లో ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈ గిన్నెలో ఇలా పోసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చేప ముక్కల కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతే. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా బాగా స్మెల్లో
అయితే ఇదిగో మటన్ ఫ్రై నేను ఫ్రై చేసేసాను ఇప్పుడు. మటన్ ఫ్రై ఫ్రెండ్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా చేపల కూర ఎలా ఉందో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా డ్రైవర్కి తమ్ముడు డ్రైవర్ ఉన్నాడు. తమ్ముడు డ్రైవరు బంగ్లాదేశ్. ఆ తమ్ముడికి చేపల కూర. నేనైతే రోజు కూడా ఇలాగే వేస్తాను ఫ్రెండ్స్. రోజు కూడా డైలీ ఆ తమ్ముడికి మంచిగానే పెడతాను. ఎందుకంటే మనలాగానే వచ్చాడు కదా అని. తను వచ్చి మన ఇంట్లోకి వచ్చి తినడు కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఏదున్నా కానీ నాకెట్టింది కాడ ఆ తమ్ముడికి ఇచ్చుకెళ్ళి ఇస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆ తమ్ముడికి ఫ్రెండ్స్. చూసారా చేప ముక్క ఎలా ఉందో ఫ్రెండ్స్. చూసారా చేప ముక్క ఎలా ఉందో. ముక్క అసలు ఎడదో ఫ్రెండ్స్. కొద్దిగా వేపుకుని ఫ్రై చేసుకుని మీరు తింటే కనుక చాలా బాగుంటుంది. ఇదిగో ఒక్కో ముక్క ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగో రైసు, ఇదిగో కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కో ముక్క 2 ముక్కలు వేసాను ఇప్పుడు తమ్ముడికి. తమ్ముడు వచ్చి బంగ్లాదేశ్ ఆయనకు అరబీ తెలీదు. అయినప్పటికీ నేను మటుకి ఏది కాడ తమ్ముడికి ఏది తక్కువ చేయను. అరబీ తెలీదు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు కొద్దిగా. ఏదైనా కానీ నేను తినేది కాడ ఇచ్చికెళ్ళే తమ్ముడికి వేస్తాను. ఎవరైనా కానీ ఫ్రెండ్స్ మనకులాగా కష్టపడుకునేవాడే. మనం అంటే ఇళ్లలో ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్. మరి డ్రైవర్లకి రూమ్లో తప్ప మరి కిచెన్ కొత్తగా కుదరదు కదా ఫ్రెండ్స్. అందుకనే నేను ఇప్పుడు కాడ ఫ్రెండ్స్ నేను డ్రైవర్కి ఏదైనా కానీ మేలుమైంది తీసి పక్కనెట్టి డ్రైవర్ తమ్ముడికి ఇస్తాను. ఏ ఇంట్లోకి వెళ్ళినా నేనైతే ఇక్కడ 13 సంవత్సరాలు మట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.